లో ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఒక మ్యూజియం లాగా అక్కడ పనిగిరిలో దొరికినటువంటి ఎక్స్కవేషన్ విగ్రహాలు ఇప్పటికీ కూడా మా జాగృతి బిల్డింగ్ లో ఉన్నాయి. ఇది మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ చరిత్రను బతికించుకోవాలి, తెలంగాణ చరిత్రను చెప్పాలి ప్రజలకు అనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. శివ చేరేపీ శంకరుల చేసినటువంటి ప్రయత్నాల్లో ఒకటి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆనాడు ఇప్పుడు మన దురాస్పల్లి గుట్ట మీద గుల్లగట్టు జాతర ఏదైతే జరుగుతుందో అక్కడ టెంపుల్ లేకుండా ఏం పెద్ద నిర్మాణం లేకుండా కానీ 2008 నుంచి మరి దాదాపుగా అక్కడ గురించి మాట్లాడాలని మాట్లాడేది ఏం లేదు. ఇసుక గురించి ఎంత మాట్లాడినా అప్పుడు వాళ్ళు బుక్కింది, ఇప్పుడు వీళ్ళు బుక్కుతున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కాకపోతే అట్లా బుక్కడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బ్రిడ్జ్లకు ఇబ్బంది అవుతుంది. చాలా బ్రిడ్జ్లు కూలిపోయే దశకు వస్తున్నాయి. అండర్ గ్రౌండ్ ఇష్యూస్, వాటర్ కూడా టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మరి ఇసుకను మరి ఎట్లా చేయాలన్నది చూడాలి. ఇక అవన్నీ చెప్తారన్న రోజు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకే బెనిఫిట్ వస్తుందని అంటున్నాను. ఇదంతా కలిసి ఉన్నది ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తుంది. బట్ అల్టిమేట్ గా తుంగతుర్తి జాతీయ రహదారి ఏదైతుందో వెలుగుపల్లి నుండి రావులపల్లి ఆ బైపాస్ రోడ్ ఏదైతుందో అది పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఉన్నది. అట్లానే తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మున్సిపాలిటీ కాకుండా మరి మిగతా మున్సిపాలిటీలు అయినా తుంగతుర్తి ఏమో కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్, కానీ అది మాత్రం అయితలేదు. ఎందుకు అయితలేదు, మరి మాకు సౌకర్యాలు ఎందుకు ఇస్తలేరు అని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ప్రాంతాలు డెవలప్ అయిన కాన్స్టిట్యున్సీలా ఇది మాత్రం అయితలేదు అన్నటువంటిది ఒకటి చెప్తా ఉన్నాం. అట్లానే మన ఈ నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చినాం మేము. సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఊరు మధ్యలో కట్టాలనుకుంటే ఊరు బయట కట్టిరనేటటువంటి విమర్శ ఒకటి ఉంది. అట్లానే నిన్న మేము పోయిన దగ్గర అయితే కొంచెం ఘోరం అనిపించింది. ఈ టౌన్ లో రోడ్ వెడల్పు చేస్తామని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ నోటీస్ ఇచ్చి సండే ఈవినింగ్ వచ్చి కూల్ చేసిరని చెప్తున్నారు. 300 షాపులు కూల్ చేసిండ్రు. 70 ఏళ్ళ నుంచి ఉన్న షాపులని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది పరిహారం ఇవ్వలేదు. ఎవరైనా కేసులు వేస్తే వాళ్ళు ఇంటి ముంగడికి పోయి ఆడనే ఇసుకేసి మట్టేసి ఉల్టా వాళ్ళనే బెదిరించి భయపెట్టేటటువంటి వ్యవస్థ సూర్యాపేటలో కనపడుతుంది. ఇది కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు ఇంటర్వ్యూ అవ్వాలి. ఎందుకంటే కూలగొట్టినప్పుడేమో మున్సిపల్ వాళ్ళు, ఆర్ఎన్పి వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి కూడా బలకొంత కూలగొట్టారు. పరిహారం ఎవరిస్తారంటేనేమో మాది కాదంటే మాది కాదని అన్ని డిపార్ట్మెంట్లు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ వైడనింగ్ లో ఏవైతే 300 షాపులు కూలగొట్టినో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే మార్కెట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అని కట్టారు. ఆడ మహిళలు ఇంకా కూడా బయటనే అమ్ముకుంటున్నారు. అల్టిమేట్ గా ప్రజలకు ఏదైతే నీట్ గా ఉండాలని మార్కెట్ కట్టినామో అదైతే ఉపయోగంలోకి రాలేదు. 36 కోట్ల నొగలు, 50 కోట్ల నొగలు రకరకాల ఎస్టిమేట్స్ చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే 33 ఇంకా గమ్మత్ ఏంటంటే ఏవైతే ఈ 300 దుకాణాలు కూలగొట్టినా మనము ఆ 300 మందికి కూరగాయల మార్కెట్లు ఇస్తామని చెప్పారట. మరి వాళ్ళకు ఇవ్వలేదు. కూరగాయల మార్కెట్ వాళ్ళు బయటనే అమ్ముకుంటారు, వాళ్ళు అట్లనే ఉన్నారు. ఆ కూరగాయల మార్కెట్ ముంగట ఫర్టిలైజర్ షాపులు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు అట్లే ఉన్నాయి. సూర్యాపేట పట్టణం అయితే వాటి పరిస్థితి మారతలేదు. మరి ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారే ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా కనీసం దీని మీద గట్టిగా ధర్నా చేస్తారో ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించాలని చెప్పి జగదీష్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు దాని చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మిస్తారన్నారు, కానీ ఆ హామీ అట్లనే ఉండిపోయింది. ఇంకొకటి ఇక ముందస్తు ఆలోచన లేకుండా ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి, ఎమ్మెల్యే ఎన్నికలు అనగానే మొత్తం అంతా సీసీ రోడ్ వేసిపోయారు అన్ని చోట్ల. సూర్యాపేటలో ఎలక్షన్ రాగానే ఏమైంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని మొత్తం సీసీ రోడ్లని ఇది అవుతుంది. సో అది ఎవరికి వరకు వచ్చిందో ఏందో అర్థమైతలేదు. ఒక లేసుడు ఒక దవ్వుడు అనేటటువంటి ప్రక్రియ సూర్యాపేట పట్టణంలో కూడా యథాతథంగా సాగుతున్నందుకు బాధగా ఉంది. కాకపోతే ఈ విషయాన్ని కలెక్టర్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే రైతుల సంక్షేమం కోసం అని చెప్పి మూసి ప్రవహించేటటువంటి వాగుల మీద చెక్ డ్యాములు కట్టిరు. ఎంత ఘోరంగా కట్టిరంటే కరెక్ట్ సంవత్సరం కాకముందే చెక్ డ్యాములన్నీ కొట్టుకపోయింది. దాంతో మొత్తం పొలాలంతా కూడా ఒరుసుకపోయినాయి, మట్టి ఒరుసుకపోయింది. ఇబ్బంది ఉంది వాళ్ళకు, రైతులకు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇస్తామని చెప్పారు. వాటిని పట్టించుకున్న పాపన పోలేదు. దాని మీద ముందడుగు పడేటట్టుగా మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అట్లానే సూర్యాపేటలో 939 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది.
కట్టిన తర్వాత ఆనాడు కేటీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందు 2023లో వచ్చి 809 మందికి ఇల్లు ఇచ్చి పాపం ఇల్లు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయారు. కానీ కనీసం గోడలకు సున్నం కూడా వేయకుండా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణంగా ఉంది. ప్లస్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు చూసినా, నిన్న మేము ఒక చీతల్లో ఊరిపోయినాం, అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది. కానీ పరిస్థితి ఏంటి అంటే నల్ల లేదు, నీళ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం రంగులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి తోలేసింది. కానీ ఇబ్బంది మాత్రం ప్రజలకు అయితా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను. మరి సూర్యాపేటలో ఏదైతే మెడికల్ కాలేజ్ వచ్చిందో చరిత్రలో మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుడి కట్టాలని, అప్పుడు కూడా ఆ టైంలో గుట్ట పైకి పోయి దర్శనం చేసుకొని మరి ఇక్కడ గుల్లగడ్డ జాతర పెద్దగా జరుగుతుందని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కొట్లాడినటువంటి వాళ్ళం మేము. సో సూర్యాపేట జిల్లా అంటే మలిదశ ఉద్యమంలోనే కాకుండా అంతకు ముందు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా బిఎన్ రెడ్డి గారైనా, మల్లు స్వరాజన్ గారైనా, మల్సూర్ గారైనా, మారోజు వీరన్న గారైనా అనేక మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది గొప్ప వాళ్ళు పుట్టినటువంటి గడ్డ. మరి గడ్డకు సలాం చేస్తూ నిన్నటి నుంచి జాగృతి జనంబాట కార్యక్రమంలో అనేకమైనటువంటి అంశాలను టేకప్ చేయడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసింది. అయితే నిన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏంటది? అసెంబ్లీ సెషన్ జరిగింది. అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షం లేదు కంప్లీట్గా లేకుండా పాలక పక్షం మాత్రం కృష్ణా నది మీద ఇక అడగోల అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం ముఖ్యమంత్రి గారి ఉపన్యాసము, అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రసంగము సాగుకుంటూ పోయింది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు అసెంబ్లీ సమావేశాల్లో మీరు కృష్ణా నది నీళ్ల మీద చర్చ అన్నారు. కృష్ణా నది నీటి పంపకాలలో, కృష్ణా నది నీటి వాడకంలో అసలు స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు? 4 రాష్ట్రాలు ఉన్నాయి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నిన్న చర్చ జరిగింది దేని మీద? కేవలం ఈ లాస్ట్ గవర్నమెంట్ పోయి అపెక్స్ కౌన్సిల్ ఏం మాట్లాడొచ్చిందనే దాని మీద చర్చ జరిగింది. కాకపోతే ప్రస్తుతం మనకు ఏం అన్యాయం జరుగుతుంది కృష్ణా నది వాటర్ పంపకాలలో అనేది దాని మీద చర్చ జరగలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది అయితే పెట్టిందో దాంట్లోనే తెలంగాణకు అన్యాయం చేసింది. ఆనాడే ఏం చేయాలి వాళ్ళు? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనే దాంట్లో 4 రాష్ట్రాలు కూడా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? 2 రాష్ట్రాలకి అవకాశం ఇచ్చింది. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్యలో మాత్రమే నీటి పంపకాల విషయంలో కావచ్చు, దేని విషయంలో కావచ్చు వీళ్ళు స్టేక్ హోల్డర్స్ ఉండాలంటారు. ఇవాళ ఈ అంశం నేను స్పెసిఫిక్ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఏంటది? అసెంబ్లీలో నేను మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది, కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 TMC పెంచుకుంటుంది, 10 TMC 5 మీటర్స్ పెంచుకుంటుంది, 5 మీటర్లు పెంచుకుంటే 100 TMC నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నది కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి అడవడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి అసెంబ్లీలో? నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణా నది నీళ్ళ మీద లేదు. ఇక్కడ ఇంకొకటి, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వాలని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్ట్ మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్ గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండింటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్ గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? నిన్న అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా, చెయ్యరు. మరి మహారాష్ట్ర అవుతుంది. ఇవాళ నాడు మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, రేపటికి రూపం లేదంటారు. రేపటి నాడు ఏమవుతుందో ఏం తెలుసు?
అంటే పాలసీ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది కాకుండా ఒక కురచ మనస్తత్వంతో, కురచ స్వభావంతో కేవలం పోయినటువంటి ప్రభుత్వాన్ని నింద వేసి ఇప్పుడు నేను చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది తప్పితే దానిలో సైంటిఫిక్ లేదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, మీకు నిజంగా కృష్ణానది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో నిన్న ప్రవేశపెట్టింది కదా ఒక తీర్మానం, అట్లా అసెంబ్లీలో ఇంకో తీర్మానం ప్రవేశపెట్టండి. ఇంకా 3 రోజులు నడుస్తుంది కదా అసెంబ్లీ. ఏంటిది? కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతారు ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారికి మేము ఈ గద్వాలు, నాగర్ కర్నూలు ఇవన్నీ తిరిగిన తర్వాత వారికి అర్థమయ్యేలాగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెప్పినాం. ఇప్పటికన్నా నారాయణపేట, కొడంగల్, మక్తల్ స్కీమ్ కి మీరు జూరాల నుంచి ఇంటేక్ పాయింట్ మార్చుకోండి అని చెప్పినాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, జూరాల నుంచి మీరు ఇంటేక్ పాయింట్ మార్చుకుంటే పాలమూరు జిల్లా అట్లనే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు దారేసినట్టు అవుతుంది. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని కలకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని మీరు జారవించుకొని చరిత్రహీనులు కావద్దని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పరిపాలన జరిగితే అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకు లాభాలు చేరుతాయి అన్నటువంటిది మన ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అవినీతి చేస్తే ఏమైంది, మీరు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు అని అంటే, అది అవినీతి అనేటటువంటిది ఏమవుతుంది, అవినీతితోని అక్రమార్జన ప్రారంభమవుతుంది. అక్రమార్జనతో మళ్ళీ అవే డబ్బులు ఎలక్షన్లలో వస్తాయి. ఎలక్షన్లలో వచ్చి మళ్ళీ వాళ్ళ తండ్రి గారు తెలిసి సర్పంచ్ అవుతారు. అంతకు మించి అయ్యేదేం లేదు. ఎందుకంటే 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి పట్టుచీర ఇచ్చినాక ఏం చేస్తారు పేద ప్రజలు? ఓటేస్తారు కదా. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అని అంటే రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవినీతిగా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ ఎదుగుతున్నాడు అంటే ఒక రకం, కానీ అవే డబ్బులు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను శాసిస్తే ఏమవుతుందంటే, మన లిఫ్ట్ మూసినది ప్రాజెక్టు గేట్లు కొట్టకపోయినా పట్టించుకోరు. ఇప్పుడు నిన్న పోయిన చీదెల్ల గ్రామానికి రోడ్డు లేకపోయినా పట్టించుకోరు. అంటే ప్రజలకు రావాల్సిన కనీస అవసరాలు రావు. అవినీతి సొమ్ము బయట పోతుంది, కొంతమందికే పదవులు వస్తాయి. ఏమైతుంది? మహా అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి నన్ను కళ్ళలో పెట్టుకుంటాడు, ఆయన చుట్టుముట్టుండే 20-30 మంది ఎవరైతే పైసలు తిన్నారో, లాభం పొందిరో వాళ్ళు ఏడుస్తారు రాదు. కానీ నేను ఆలోచించేది 10 లక్షల మంది సూర్యాపేట జిల్లా ప్రజల గురించి నేను ఆలోచిస్తాను. దానికోసమే నేను మాట్లాడుతున్నాను. దయచేసి మన చేతుల్లో ఉన్నది, ఎక్కువేం లేదు. ఇప్పటికైనా క్లీన్ చేసుకుంటే పాలిటిక్స్ తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ బాగుండాలి, అందరికీ వసతులు రావాలి, రోడ్లు రావాలి, ఫెసిలిటీస్ రావాలి, స్కూల్స్ బాగుండాలి, అంటే కరప్షన్ తగ్గాలి. దానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి నాయకులను మనం పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అందుకని నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు వ్యక్తి మీద కోపం కాదు, ఆయనేమో అనాలని కాదు. ఇంకా నేను చదవని ఇంకా 100 ఉన్నాయి ఇక్కడ. ఎందుకు చెప్తలేను అంటే, ఇక మరీ ఖర్చు పెట్టుకునేది మాట్లాడినట్టు నాకు ఎవరి మీద ఖర్చు లేదు, అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, కరప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. లిమిటెడ్ గా ఉన్నది, అది ఎప్పటి నుంచో ఉన్నది, అది 100 మార్చేది కాదు. కానీ లిమిటెడ్ ఉండడం వేరు. అడ్డగోలుగా ఎవరు నన్ను ఏం అడుగుతారు అన్నట్టుగా ఉండడం మాత్రం అన్యాయం. అట్లా చేసిన ప్రతి చోట కూడా నేను చెప్తూనే ఉంటా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.